హాయ్ అండి, అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్, శుభ శుక్రవారం. శ్రీమాత్రే నమః. అదే ఇవాళ జగన్నాథ స్వామి రథయాత్ర రెండో రోజండి. అలాగే జగన్నాథ స్వామిని అందరూ కోవిలకి వెళ్ళి దర్శించండి. దర్శించి వారి ఆశీస్సులు తీసుకోండి. అలాగే పిల్లలతో వెళ్తాం, పిల్లలకి కూడా దేవుడి దర్శనం చేసి దండం పెట్టించండి. అలాగే యాత్రకు వెళ్తాం కదా, యాత్రలోని కూడా అన్నీ కొనుక్కుంటారు పిల్లలు, ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. అంచేత ఏంటంటే ఇవాళ శుభ శుక్రవారం కాబట్టి రథయాత్ర రెండో రోజు. అలాగే మనం ఏంటంటే శుక్రవారం కదా, ఇవాళ చక్కగా శుచిగా శుభ్రంగా ఇల్లు గుమ్మాలు ఒత్తుకుని ఆ మహాలక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము. శుక్రవారం అంటే అందరికీ చాలా ఇష్టం. ఆ శుక్రవారం నాడు ఆ లలితా పారాయణ ఒక 2 శ్లోకాలైనా చదవండి. 2 శ్లోకాలైనా చదివితే ఆ లలితమ్మ మనని కరుణిస్తారు. అలాగనే శ్రీమాత్రే నమః అనుకోండి. అలాగే హారతి వెలిగించి పాట పాడండి. శ్రీచక్రపురమందు స్థిరమైన వెలసిన శ్రీ లలిత పసిడి పాదాలకిది నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం. శ్రీచక్రపురమందు స్థిరమైన వెలసిన శ్రీ పసిడి పాదాలకిది నీరాజనం, పరమేశ్వర పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం. నీరాజనం నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం. బంగారు హారాలు సింగారములికించు అంబికా హృదయకు నీరాజనం. శ్రీమాత శ్రీ మహారాజ్య శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం. నీరాజనం నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం. సకల హృదయాలలో బుద్ధి ప్రారణు చేయి తల్లి గాయత్రికిది నీరాజనం. సకల హృదయాలలో బుద్ధి ప్రారణ చేయు తల్లి గాయత్రికిది నీరాజనం. నీరాజనం నీరాజనం. అలాగే 2 వాక్యాలు పాట పాడండి. ఆ లలితాదేవిని సంతోషపెడితే మనకి కూడా ఆవిడ సంతోషపడుతుంది. అలాగే అందరూ కూడాను సౌభాగ్యవతులందరూ కూడా చక్కగా శుక్రవారం నాడు ఉదయమే లేచి తలకి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని చక్కనైన చీర కట్టుకుని ఆవిడికి పూజ చేసి మహాలక్ష్మీదేవికి పూజ చేసి ఆ మహాలక్ష్మీదేవి దీవెనలు అందుకుని మన కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలుగా సుఖ సంతోషాలుగా ఉండాలని దండం పెట్టుకోండి. ఆవిడ ఎప్పుడూ కరుణించి కాపాడుతారు. ఆ లలితమ్మ అందరూ కూడా కాపాడుతారు. అంచేత మీ అందరికీ ఇదే చెప్తున్నాను. నేను అలాగే చేస్తాను కాబట్టి మీరందరూ కూడా అలాగే చెయ్యాలని. హాయ్ సాయిరామ్ అండి, బాయ్.